నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు యాక్షన్ 9 టీవీలో ఉన్నామండి. ఈరోజు ఏదైతే కల్తీ ఆహారం పట్టించే వ్యక్తులపై అక్రమంగా కేసులు పెట్టిన వ్యవహారం చూద్దాం, వెలుగులోకి వచ్చింది. దాంట్లో చూద్దాం ఏ విధంగా మరి అక్రమార్కులపై పెట్టకుండా ఎవరైతే వెలుగులోకి తెచ్చిన వారిపైన కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టో ఈ యొక్క ప్రజా ప్రశ్నలో వచ్చినటువంటి కథనం చూద్దామండి. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన మహిళా జర్నలిస్ట్ అంటే మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసిన అక్రమార్కులకు అండగా ఉంటూ ఈ జర్నలిస్టుల పైననే మరి అక్రమంగా కేసులు పెట్టిరు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మహిళా జర్నలిస్టు నుండి దౌర్జన్యంగా ఫోన్ లాక్కున్న దృశ్యం. వీళ్ళు ఇక్కడ ఏదైతే కల్తీ మాఫియా ఉన్నదో, కల్తీ మాఫియా మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది స్ట్రీట్ నెంబర్ 8లో, అప్సిగూడలోని స్ట్రీట్ నెంబర్ 8లో ఇది ఓయూపీఎస్ పరిధిలోకి వస్తుందండి. ఈ ఓయూపీఎస్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉన్నదో స్ట్రీట్ నెంబర్ 8 అక్కడ కల్తీ మాఫియా వచ్చి అక్కడ ప్యాకింగ్ చేసేసి మరి సరఫరా చేస్తారు. ప్రజలకు ఆరోగ్యంకు దెబ్బతింటుంది. అందుకే పట్టుకొని అధికారులకు పట్టించే ప్రయత్నంలో ఈ యొక్క మహిళా జర్నలిస్టుపై ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తారో చూడొచ్చు. ఎందుకంటే దాడులకు తెగబడుతున్నారంటే మాఫియా ఏ మేరకు చెలరేగిపోతుందో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూడొచ్చు. ఎందుకంటే మహిళలు ఎవరైతే జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చే ప్రతిదీ కూడా వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను పైన ఈ యొక్క మాఫియా ఏదైతే కల్తీ మాఫియా ఉన్నదో మరి బయటికి తీసుకురావడం మరి ఆలోచన చేయాలి. మరి ఏదైతే పోలీస్ శాఖ కూడా ఉన్నతాధికారులు మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టు రోజు చెప్పినటువంటి ఏదైతే మాట ఉన్నదో ఈ కల్తీ ఆహారం పైన మేము ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారో మరి ఏ విధంగా చేస్తారో మరి చూడాలి. ఎందుకంటే వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టో మరి ఒకసారి పోలీస్ శాఖ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్సిగూడ పన్నీర్ వ్యవహారంపై న్యాయం చేయాలని వేడుకోలు ఎవరికి వేడుకుంటారండి? మానవ హక్కుల కమిషన్ను. ఈ మహిళా జర్నలిస్ట్ ఎవరైతే ఈమె ఉన్నదో దళిత మహిళా జర్నలిస్టు, ఈమె పేరు వాణి. విన్నావా? ఈమె ఫోన్ లాక్కున్న దృశ్యం చూడండి. ఇక్కడ చూస్తున్నాం ఈ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరు ఇక్కడ ఫోన్ లాక్కొని దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యం చూస్తున్నాం. కానీ వీళ్ళపైన కేసు పెట్టలేదు. ఎవరైతే జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు ఉన్నారో మరి వాళ్ళపైనే దాడి చేయడం, మరి వాళ్ళపైన కేసులు పెట్టడం, మరి పోలీస్ శాఖ మరి ఏ మేరకు మరి పనిచేస్తుందో ఒకసారి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ పోలీస్ శాఖ మరి ఎవరికి మరి ఒత్తాసు పలుకుతుంది, ఎవరికి సహకరిస్తుంది అనేసి ఈ యొక్క ఘటన చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. విన్నామా? చూద్దాం ఈ యొక్క కథనం చూద్దాం. కల్తీ ఆహారం చూద్దాం. కల్తీ ఆహార పదార్థాల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మహిళా జర్నలిస్టుపై దాడి జరిగింది. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించినా తగిన న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధిత మహిళా జర్నలిస్టు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. అంటే మానవ హక్కుల కమిషన్ అంటే పోలీస్ శాఖ కూడా న్యాయం చేయకపోతే మరి మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించినది. ఇక్కడ చూస్తున్నాం మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఫోటో చూస్తున్నాం. ఈ విధంగా కల్తీ మాఫియా జరుగుతుంటే మరి పోలీస్ శాఖ మరి ఎందుకు కింది పై స్థాయి ఉన్నతాధికారులు మాత్రం మరి ఉక్కుపాదం మోపాలే ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలపై అని చెప్తున్నారు. మరి కింది స్థాయి అధికారులు పోలీస్ శాఖలో మరి ఎందుకు చేయట్లేదో మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజలు కానీ ప్రభుత్వం కానీ. ఎందుకంటే మరి కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తేనే పై స్థాయి ఉద్యోగులు కానీ ప్రభుత్వానికి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కింది స్థాయి ఉద్యోగులు పని చేయకపోతే మరి ఎవరిపైన ఆ యొక్క శాఖ పైన ఏ విధంగా మరి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఆ శాఖను మరి ప్రజలు ఏ విధంగా చూస్తారో మరి ఇప్పటికే చూస్తున్నాం. పలుమార్లు ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఎందుకంటే వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల పైన దాడులు జరుగుతుంటే మరి ఎవరికి సహకరిస్తున్నారు మరి పోలీస్ శాఖ మరి ఒకసారి గమనించవలసిన అవసరం ఉంటుంది. విన్నావా? కల్తీని అడ్డుకోవడం నేరమా అంటే కల్తీని అడ్డుకుంటే ఈ విధంగా దాడులు జరుగుతాయండి. ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? విన్నావా? అక్రమార్కులకు అండగా మారుతుందా? ఎవరు మారుతున్నారు అక్రమార్కులకు? మరి పోలీస్ శాఖనా? మరి ఎవరు అక్రమార్కులకు అండగా మరి మాఫియాకు మరి ఒత్తాసు పలుకుతారో మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అయినా పై స్థాయిలో ఉక్కుపాదం, కింది స్థాయిలో రెడ్ కార్పెట్. వాస్తవం అనండి. ఎందుకంటే ఉన్నతాధికారులేమో కల్తీని ఉపేక్షించలేదని చెప్తున్నారు. సిపి సజ్జనార్ గారు కానీ డీజీపీ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. మరి కింది స్థాయి అధికారులు మరి ఎందుకు చేయట్లేదు? పోలీస్ శాఖలో మరి ఎందుకు పని చేయట్లేదు? మరి ఎవరికి సహకరిస్తారో మరి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డీజీపీ హైదరాబాద్ సిపి జోక్యం చేసుకోవాలి. అంటే ఈ యొక్క స్ట్రీట్ నెంబర్ 8లో జరిగిన ఘటన
మరి అమానుషం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఘటన చూస్తే జర్నలిస్టులపైనే దాడి చేసే మరి మాఫియాకు మరి ఎవరు సహకరిస్తురు, మరి ఏ విధంగా మరి వీళ్ళపైన కేసులు పెట్టడం అది ఎంతవరకు కరెక్టు మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మానవ హక్కుల కమిషన్కు కీలక విజ్ఞప్తి. మానవ హక్కుల కమిషన్లో ఏ శాఖపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి? కల్తీ మాఫియాపై ఉక్కుపాదం జర్నలిస్టులపై కాదు. వాస్తవం అనండి. ఎందుకంటే ఉక్కుపాదం మోపాల్సిన వాళ్ళదండి కల్తీ మాఫియాపై. కల్తీ మాఫియా మరి ఇలా ఈ విధంగా ఆహార పదార్థాలపై కల్తీ మాఫియా జరుగుతుంటే మరి అధికారులు పోలీస్ శాఖ మరి ఏం చేస్తున్నది? మరి నిర్మతలో ఉన్నదా? మరి ఏం చేస్తున్నారు? మరి ఓలికి సహకరిస్తున్నారు? మరి వీళ్ళకి ఏమన్నా నెల లాంటి మరి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా? మరి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులను ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు మరి ఈ విధంగా వివరించడం, వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం మరి ఎంతవరకు కరెక్టు? మరి ఈ విచారణ దీనిపై సమగ్ర విచారణ చేసి మరి ఉన్నతాధికారులకు సమర్పించినట్టయితే దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నమస్తే, మరో కథనంతో మళ్ళీ మీ ముందుకు వద్దాం. Thank you.